మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి వడలు ప్రిపేర్ చేసిన టేస్ట్ మాత్రం వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. నాకు మీతో షేర్ చేసుకోకుండా వదులుతానా? ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానో ప్రాసెస్ ఏందో చూసి. ముందుగా అయితే మినప్పప్పుని నైటే నానబెట్టేసుకున్నాను. ఇక మార్నింగ్ అయితే మిక్సీ జార్ లో వేసుకొని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం అంత జీలకర్ర, ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకో. తర్వాత అందులో ఒక కప్పు దాకా ఇడ్లీ రవ్వ వేసుకున్నట్టయితే క్రిస్పీగా క్రంచిగా వస్తాయి. అండ్ అలాగే రవ్వ వేయడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదన్నమాట. రవ్వ కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నా. పల్లి చట్నీ అయితే అందరికీ చేయొచ్చు, బట్ నేను ఎట్లా చేస్తాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నా. పల్లీలు, మిరపకాయలు, జీలకర్ర, చింతపండు, కొంచెం అంత కొత్తిమీర వేసి మంచిగా వేయించి మిక్సీ పట్టేసుకున్నాను. తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇక వడలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టే కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇక వేడి వేడి వడలు అయితే పల్లి చట్నీ అండ్ టమాటా సాస్ తో తిన్నాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. అండ్ ఇంతవరకు చూసారు కదా, వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి.